ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది రైటర్ల గురించి మీరు పదే పదే చెప్తూ ఉంటారు. వారిలో ఎద్దనపూడి సులోచన రాణి గారు ఒకరు. వారిది ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? చిన్న కథ చెప్తా, నవల కాదు. ఓకే. సులోచనారాణి గారి చిన్న కథలు కూడా కొన్ని పుస్తకాలుగా అప్పట్లో వెలువడినాయి 70s లో. ఈ బహుమతి కథ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బహుమతి కథ పేరే రావు గారు. ఆయన ఇండియాలో ఉంటారు, మనం భారతదేశంలో ఉంటే ఆయనకి అమెరికా నుంచి ఒక ఉత్తరం వస్తుంది. హేస్టన్ అని ఆయన ఫ్రెండ్, ఈయన అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అమెరికన్ అతనితో చాలా ప్రాణంగా ఉన్నారు. చాలా సందర్భాల్లో హేస్టన్ చాలా సహాయం చేశాడు. వాళ్ళిద్దరూ ఒక్క ప్రాణంగా ఉన్నారు. హేస్టన్ నుంచి ఈయనకు ఉత్తరం వస్తుంది రావు గారికి. నేను వస్తున్నాను, చాలా కాలం అయిపోయింది, నిన్ను చూసి ఎన్ని రోజులు అయింది, ఇండియాలో కొద్ది రోజులు ఉంటాను, మనం తప్పకుండా కలుసుకోవాలి, రాగానే కలుసుకుందాము అని ఉత్తరం రాస్తే ఈ రావు ఉత్సాహపడ్డారు. హేస్టన్ కిందటిసారి హేస్టన్ వచ్చినప్పుడు తను ఊళ్ళో లేడు, ఈసారి ఊళ్ళోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికో వెళ్ళాలి. సరే, అప్పుడు ఆయనకి ఒక ఐడియా, ఒక విషయం గుర్తొస్తుంది. ముందు హేస్టన్ వస్తాడని ఈయన ఉత్సాహంగా సంతోషంగా ఉంటాడు, కానీ కాసేపు అయ్యాక హేస్టన్ రావటం వల్ల తనకి రాబోయే ఇబ్బంది ఏమిటి అనేది గుర్తొచ్చేస్తుంది. ఓహో. సటికన్ సర్దుకుంటాడు. ఎట్లా తప్పించుకోవాలి హేస్టన్ని అని ఆలోచిస్తాడు. కానీ రాక వస్తుంటే ఒక 3 సంవత్సరాలు ప్రాణంగా ఉండి అతను ఇంతకాలానికి వస్తున్నప్పుడు ఎట్లా తప్పించుకోవాలి అని ఆలోచించి ఏం చెప్తాడు, ఉత్తరం రాస్తాడు. నేను కొద్ది సమయమే నీతో గడపగలను, నేను ఒక పెద్ద టూర్ ఏదో వచ్చింది, నాకు కొన్ని గంటలే నీకు నేను ఇవ్వగలుగుతాను, ఇలా పరిస్థితి వచ్చింది, నేను ఇక్కడ పెద్ద ఉద్యోగంలో ఉన్నా కదా అని ఆయన్ని ఒప్పిస్తాడు. సరే, హేస్టన్ వచ్చాడు ఇండియా. వస్తే ఆయన 6 అడుగుల పైన హైటు, హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు. ఆకుపచ్చటి కళ్ళు, చక్కగా జుట్టు, బంగారపు రంగు, వెండి రంగు జుట్లు ఉంటాయిగా వాళ్ళకి, బ్లాండ్స్ ఏదో అంటారు, అలాంటి హెయిర్, చాలా హ్యాండ్సమ్ వాడు. రావు కొంచెం సామాన్యంగానే ఉంటాడు. ఇండియన్ హైటు, ఇండియన్ ఇవి ఒకళ్ళనొకళ్ళు కావలించుకుంటారు ఎంతో ప్రేమగా. సరే, ఎక్కడో కలుసుకోవాలి, హోటల్ రూమ్లో కలుసుకుంటున్నావా రావు, నేను మీ ఇంటికి రావాలనుకున్నానంటే ఏం చేయాలో తెలియదు, నేనేమో ఇలా టూర్ ఉంది, లేకపోతే నేను ఇంటికే పిలిచేవాడిని అని చేస్తాడు ఏదో. కానీ ఇంటికి వెళ్ళాలని ఉంది, అతను ఇంటికి రావడానికి ఇన్సిస్ట్ చేస్తున్నాడు. ఇది సరే ఏమనుకుంటాడు, అలాగే రమ్మని వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వస్తే ఇల్లు చాలా పెద్దది, విశాలంగా ఉంది, గాలి వెలుతురు అన్నీ ఉన్నాయి, టిఫిన్లు పెడతారు, అన్నీ నడుస్తాయి. 2 పిల్లలు ఉన్నారు రావు గారికి. ఈయన ఏదో బహుమతులు తెస్తాడు, పిల్లలు అవి తీసుకుని మాట్లాడతారు. హేస్టన్కి ఇంకొకటి ఉంటుంది లోపల, కానీ అది జరగదు, ఆయన ఏమనుకుంటున్నాడో అది జరగటం లేదు. సరే, కాసేపు అయిన తర్వాత ఈయనకి ఫోన్ వచ్చేస్తుంది రావు గారికి. బయలుదేరుతున్నానండి హేస్టన్, నాకు ఫోన్ వచ్చేసిందంటే ఈయన కొంచెం అసంతృప్తిగా ఉన్న మనస్సుతోటే హేస్టన్ బయలుదేరి హోటల్ రూమ్కి వెళ్ళిపోతాడు. రావు గారు ఏదో ట్రిప్కి వెళ్ళిపోతారు. హేస్టన్కి లోపలే ఉంటుంది, మనసులో అసంతృప్తిగా ఉంటుంది. ఆయనకి తను చూడదలుచుకుంది చూడలేకపోయాడు. అదే అయితే ఏమవుతుంది, ఒక పూట గడిచేశారు కల్లా ఈ రావు వాళ్ళ మామగారు వచ్చి కలుస్తారు హేస్టన్ని. నేను రావు మామగారిని అంటే, అదే రావు ఉంటే నేను వచ్చేవాడిని ఇంటికి, మళ్ళీ నేను కలవలేకపోయాను, నేను ఉండలేకపోయాను, రావుకి ఏదో పని వచ్చిందంటే ఏం పర్వాలేదు, నేను ఉన్నా కదా, రండి మీరు మా ఇంటికి వెళ్తురు, మా ఇంటికి అని చెప్పి వెంట పెట్టుకు తీసుకొచ్చాడు. రావు వాళ్ళ మామగారు హేస్టన్ గారిని రావు ఇంటికి తీసుకొచ్చారు. రావు ఇంటికి తీసుకొచ్చాక పిల్లలు వచ్చారు, పలకరించారు. ఆ తర్వాత ఏదో 2-3 మాటలైన తర్వాత, మీరు మా అమ్మాయిని చూడలేదమ్మా అని వచ్చినప్పుడు, అమ్మాయి లక్ష్మి అని పిలిచాడు ఆయన. ఆ లోపల నుంచి చీర మనిషి ఆడ మనిషి నడిచొస్తున్నది, పట్టీల చప్పుడు, గాజుల చప్పుడు, చీర కుర్చీళ్ళ శబ్దం చూసి ఈయన చాలా ఎక్సైటెడ్గా అటు చూస్తాడు, ఎంతో ఎక్సైట్మెంట్ తోటి. ఆ లోపల నుంచి వచ్చిన మనిషిని చూసి ఈయన నిర్ఘాంతపోయాడు. సామాన్యంగా సామాన్సాయిగా కొంచెం పాతకాలపు ధోరణిలో ఉన్న ఒక కాటన్ చీర కట్టుకుని, తల్లో కొద్దిగా 4 తెల్ల వెంట్రుకలు వచ్చిన ఒక ఆవిడ కనపడింది. ఈయన అట్లా అమ్మాయికేసి చూస్తూ ఉండిపోయాడు హేస్టన్ గారు. రావు మామగారికి, ఇదేంటి ఈ పిల్ల, ఇదను
ఫారినరు ఆడవాళ్ళకేసి అట్లా స్టేరింగ్గా చూస్తే ఎట్లా? ఆయనకు అస్సలు నచ్చదు. చిరాకొచ్చేస్తుంది. ఈయన పలకరించిన ఈయనకేసి చుట్టల్లా హెయిర్ అమ్మాయికేసి చూస్తున్నాడు, ఆవిడకేసి చూస్తున్నాడు. తన కూతుర్ని ఇట్లా పరాయి దేశస్థుడైన మగవాడు ఆ రకంగా చూడడం ఆయనకి ఎంత మాత్రమూ నచ్చల. ఇతని మొహంలో ఒక దిగ్భ్రమ కనపడింది ఆయనకి. ఆయన దిగ్భ్రాంతిని పొందాడు. అమ్మాయి లోపలికి వెళ్ళని కూతుర్ని కసిరేసి కూతురు లోపల పంపించేసి పదని మిమ్మల్ని దింపుతానని చాలా అసంబద్ధంగా ఏమన్నా అసహనంతో ఈయన్ని కారెక్కిచ్చేసాడు. కారెక్కిచ్చిన తర్వాత అల్లుడికి ఫోన్ చేసి, ఏమిటో నీ స్నేహితుడు అసలు ఆడదాని మొహం చూడనట్టు చూశాడు లక్ష్మికేసి. ఇలా తత్తర్లాడిపోయింది, ఏం చేయాలో తెలియదు, నాకు నచ్చలేదు. ఏదో నీ స్నేహితుడు కదా, ఫారిన్లో నీకు చాలా సహాయం చేశాడని ఇంటికి తీసుకొస్తే అతని పద్ధతి ఏమీ నచ్చలేదు నాకు, చిచి అన్నాడు. రావుగారు ఏం మాట్లాడలేదు. అలాంటి వాడు కాదు అతను, అలా ఏం భావించకండి అని చెప్పాడు. భావించకపోవడం ఏంటి, నేను చూశాను. మొన్నే వచ్చాడు నాన్న ఈయన, ఆ రోజు మా ఆయన ఆయనకి పరిచయం చేయలేదు, ఈయన ఇట్లాంటి వాడు కాబట్టే మా ఆయనకి నన్ను చూపించలేదంటుంది ఆవిడ. నువ్వు పనిమాలే పిలిచావు, ఆయన మొహంలోకి చూశాడు రోతగా అంటోంది. ఈయనకి తెలిసింది. కానీ రావుగారు చాలా చిన్నపుచ్చుకున్నాడు. ఆయనకి ఏం చేయాలో తెలియలే. కానీ ఇంకా హెస్టన్ ఉన్నారు ఊళ్ళోనే. 3 రోజుల తర్వాత రావు వచ్చి కలిశాడు. హెస్టన్ అడిగాడు రావుని, ఎందుకు చేసావు రావు ఇట్లా, నన్ను ఇలాంటి పరిస్థితిలోకి నెట్టావు ఎందుకు నువ్వు అని తన డైరీలోంచి ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటో ఏమిటి అంటే, ఈ రావు గారి పెళ్ళయింది. పెళ్ళయ్యాక ఆయన అమెరికా వచ్చాడు. వస్తే నీ భార్యను చూపించు నీ భార్య ఫోటో తేలేదని హెయిర్స్టన్ పదే అడిగేవారు. అడిగితే ఈ రావు ఏం చేశాడు, ఒక ఫోటో స్టూడియో నుంచి ఒక అందమైన అమ్మాయి ఫోటో తెప్పించాడు. తన భార్య ఫోటో చూపించాల, ఎందుకంటే భార్య సామాన్యంగా ఉంది. భార్యని గురించి బాగా చెప్పాడు, గొప్పలు చెప్పుకున్నాడు. భార్య ఏమో అలా లేదు, ఆవిడ మామూలు మధ్యతరగతి గృహిణి. ఈ అందమైన ఫోటోను చూసి హెయిర్స్టన్ ఎంత మురిసి ముఖచక్కలో అయిపోయి అతను పెయింట్ చేస్తాడు. ఈ అందంగా ఉన్న అమ్మాయిది పెద్ద పిక్చర్ వేసి ప్రదర్శించాడు. ఇది రావు భార్య, ఈ అమ్మాయి ఇంత చక్కగా ఉంది కాబట్టి నేను వేశానని చెప్పాడు. ఓకే. ఆ పిక్చర్ ఎక్కడో పెట్టారు, ఈ ఫోటో ఆయన దగ్గర ఉండిపోయింది. ఆ మహాసౌందర్యవతివైన ఆ అమ్మాయి, తను అంత అద్భుతంగా ఉన్న అమ్మాయి తన చేత్తో ఫోటో చిత్రం కూడా వేసిన స్త్రీని చూడాలని కోరికతోటి రావు ఇంటికి రావాలనుకున్నాడు. తీరా చూస్తే అక్కడ సామాన్యంగా ఉన్న రావు గారి భార్య కనపడింది. ఈ అమ్మాయి కాదు, రావు భార్య ఈ అమ్మాయి ఎట్లా అవుతుంది అని ఆశ్చర్యపోతూ చూశాడు అతను. అయితే ఈయన అడిగాడు, నాకు ఈ అమ్మాయిని చూడాలనుందంటే రావు అన్నాడు, అట్లా కాదు, ఆ అమ్మాయి ఎవరో మనకు తెలీదు, నా స్నేహితుడికి చెప్పా. అతను ఆ ఫోటో వాళ్ళ స్టూడియోకి వచ్చినటువంటి అందమైన అమ్మాయి ఫోటోని పంపాడు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, వాడికి తెలీదు. తర్వాత ఇది కొంతకాలం క్రితం ఫోటో. ఇండియాలో ఆడవాళ్ళు ఏమిటంటే ఇవాళ అమ్మాయిలా ఉంటారు, పెళ్ళి ఒక 4 ఏళ్ళు అయిందంటే లావైపోయి తలకాయ వెంట్రుకలు నిలిచిపోయి మెయింటెనెన్స్ ఉండదు ఫారిన్ కంట్రీలో లాగా. ఈ అమ్మాయి ఈపాటికే పెద్దదైపోయి ఉంటుంది, ఈ పిచ్చిలో పడద్దన్నాడు. కానీ హెయిర్స్టన్కి ఆ అమ్మాయి రావు భార్య కాదు అనగానే ఆయన లోపల ఒక రిలీఫ్ వచ్చేసింది. ఆ ఫోటోతో ప్రేమలో పడిపోయాడు ఆయన. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ అది స్నేహితుడి భార్య అవ్వటం వల్ల ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవం పూర్తిగా ప్రీతిగా మారిపోయింది. ఈ పిల్లని చూడాలి అని పట్టింది. రావు బాగా నచ్చజెప్పాడు, కానీ హెయిర్స్టన్ వినలా. ఈ అమ్మాయిని వెతకాలి, నేను ఇంకా 2 నెలలు ఉంటాయి ఇండియాలోనే అని చెప్పి ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట ఈ అమ్మాయిని చూసారా అని అందరినీ అడిగేవాడు. ఎక్కడ ఆయనకి ఆ సమాధానం లభించలే. అయితే ఏమైందంటే ఇది నాగార్జున సాగర్ ఏదో ఒక ప్రాజెక్టు, ఈయన ఇంజనీర్, రావు కూడా ఇంజనీరింగ్ పని మీదే వెళ్ళాడు ఫారిన్. ఒక ప్రాజెక్టు జరుగుతున్న చోటికి కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. ఇది ఎప్పటిదో సంగతి కదా, అప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఈ దేశంలో పనిచేసేవాళ్ళు కదా. ఈయన తన ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ ఉన్న ప్రాజెక్టు ఏరియాకి వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, ఆ పూట ఏదో కొంచెం ఆ మాట మాట్లాడుకున్న తర్వాత ఏదో చిన్న ఫ్రెండ్ వచ్చాడని చిన్న గెట్ టుగెదర్ పెట్టారు. సాటి ఇంజనీర్లందరినీ పిలిచాడు. ఆ రోజు ఇతను ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తాడు. చూసేసి కంటిపోతాడు. ఆ మహాసౌందర్యం అలాగే ఉంది. ఏదో జార్జెట్ చీర, పెద్ద జడ, చక్రాలు లాంటి పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి సంపంగి పువ్వు లాంటి ముక్కు, చిన్న పెదిమలు,
చక్కటి నవ్వు, అందమైన విగ్రహం. ఆ ఫోటో ఎలా ఉందో డిట్టో దానికి నకలు నిలబడినట్టుగా కనపడింది. ఇక ఈయన గుండె పాదాల్లోకి వచ్చేసింది ఈ హేస్టన్కి. ఆమె మీదే దృష్టి నిలబడిపోయింది. పార్టీ అయిపోయింది, వెళ్ళిపోయారు అందరు. తన స్నేహితులు ఉన్నారుగా కుటుంబం, వాళ్ళని అడిగాడు, ఈ ఫోటోలో అంటే ఎందుకు తెలీదు, సుజాత ఇక్కడున్న ఇంజనీర్లలో ఒక ఇంజనీర్ భార్య. ఓహో. అప్పుడు ఈయన మీ కథ అంతా చెప్పాడు. నాకు ఈ అమ్మాయిని చూడాలని ఎంతో కోరిక, ఈ 3 నెలల నుంచి నేను వెతుకుతూనే ఉన్నాను, అనుకోకుండా ఇక్కడ దొరికింది, నేను ఈమెను కలుసుకుంటానని అడిగాడు. సరికల్లా బాగుండదు. ఇండియన్స్ వివాహితలైన వాళ్ళ విధానం వేరే ఉంటుంది. అవును, వాళ్ళ పద్ధతులు వేరు. అంటే కాదు, నేను కలుసుకుని నాకు దగ్గర నుంచి చూడాలనుంది, మాట్లాడాలనుంది. సరే పిలిచారు వీళ్ళు. ఆ భర్త ఏదో ఊరెళ్ళాడు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, మా దగ్గర లంచ్ చేద్దు కానీ రమ్మని పిలిచారు. పిలిచేసరికల్లా ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ పిల్లకి తెలిసింది, అమ్మాయికి ఇప్పుడు 24-26 ఏళ్ళలో ఉన్నాయి, 30 ఏళ్ల లోపు, ఇంకా పిల్లలు కలగల. అవతల మగవాడు తనకేసి ఆరాధనగా చూస్తున్నాడని తెలీదు ఆడవాళ్ళకి. ఆయన తను చూసి కళ్ళు ఆర్పట్లేదు. ఈయన చూస్తే ఆయన హ్యాండ్సమ్గా అద్భుతంగా ఉన్నాడు, ఆయన చాలా బాగున్నాడు. ఫారినర్స్ అంటే మరీ బాగుంటారు. ఆ తెల్ల జుట్టు, తెల్ల రంగు మనకు నచ్చాలి అంతే. అవి 2 నచ్చితే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, పెద్ద పర్సనాలిటీ. ఆ అమ్మాయికి కొంత పరాయి మగవాళ్ళు చూస్తుంటే కొంచెం అయిష్టంగానూ ఉంది. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసే ఉద్దేశం ఆ పిల్లకి ఏం లేదు. ఇతను వీళ్ళు ఏం చేశారంటే, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ భార్యాభర్త ఎవరైతే ఈ పిల్లని తమ గెస్ట్ హౌస్కి పిలిచారో ఆయనేమో పని మీద వెళ్ళిపోయాడు, ఆవిడేమో ఇప్పుడే ఎవరో ఫోన్ చేశారు, నువ్వు కూర్చో, ఈయన హెస్టన్ ఉన్నట్టుగా ఏదో కబుర్లు చెప్పుకోండి, ఇప్పుడే వస్తానని ఆ పరాయి మగవాడి దగ్గర ఈ అమ్మాయిని వదిలిపెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. ఆయన కోరిక అమ్మాయితో మాట్లాడాలని. ఇతను నిదానంగా ఆ ఫోటో తీసి చూపించాడు. అమ్మాయి పేరు సుజాత. ఓహో. చూపించాడు, ఇది చెప్పాడు, ఎప్పటి నుంచో ఈ ఫోటో నా దగ్గర ఉంది, నాకు పరమ ప్రీతి ఈ ఫోటో అంటే, కానీ నా స్నేహితుడి భార్యని నేను ఆమెను గౌరవించేవాడిని. ఎప్పుడైతే అది కాదని తెలిసిందో ఇక నాకు పంచప్రాణాలు ఈ ఫోటో మీదే ఉన్నాయి. ఈ స్త్రీ నాకు కావాలని ఉంది, నువ్వు నాతో స్నేహం చెయ్యి, నువ్వు వస్తానంటే నేను నాతో తీసుకెళ్ళిపోతానంటాడు. సౌందర్యం పట్ల వ్యామోహమే ఇది, అంతే. ఈ అమ్మాయి నిర్ఘాంతపోతుంది, కాదు కాదు నేను అట్లా చేయలేను, నేను వివాహితని, నువ్వెవరో కూడా నాకు తెలియదు, నా పట్ల ఇంత ఆరాధన ఉంటే నాకు సంతోషంగానే ఉంది లోపల, కానీ ఇలాంటి ఒక కార్యరూపం దాల్చే విధానం కాదు ఇది చేయకూడదు ఇట్లా. అయితే ఇక మాట్లాడుకున్నారు, ఏవో ఈ కబుర్లు చెప్పాడు, నువ్వంటే నాకు ఎంత ఆరాధనో చెప్పాడు, ఇవేవో చెప్పాడు ఆయన. విన్నది కానీ ఆ అమ్మాయి అతనితో వెళ్ళటానికి ఉద్యుక్తురాలు కాలేదు. సరే నీ గుర్తుగా నాకు ఏదైనా ఇవ్వము అన్నాడు. మంచి చలిగా ఉంది, అమ్మాయి ఒక మెరూన్ కలర్ షాల్ కప్పుకొని వచ్చింది. గుర్తుగా ఇవ్వంటే ఉంగరం తీస్తుంది. ఇలా అంటే అతను మాట్లాడుతుంటే ఉంగరం వేలికి ముందు అటు ఇటు కదుపుతోంది. ఉంగరం ఇచ్చేద్దామా అనిపించింది కానీ ఇంకా అనిపించలే పూర్తిగా. ఇతను షాల్ అడిగాడు, అడిగితే ఎప్పుడో నా పెళ్లి రోజుకి నిరుడు మా ఆయన భర్త తెప్పించి ఇచ్చాడు, నేను ఇది ఇవ్వలేను అన్నది. అన్నాక అనిపించింది ఉంగరం ఇచ్చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఈ ఉంగరం అమ్మాయి డిగ్రీయో ఇంటర్మీడియటో పాస్ అయినప్పుడు వాళ్ళ తాతగారు చేయించింది. భర్త కొన్నది వేరే వాళ్ళకి ఎటా ఇస్తుంది, పోనీ ఉంగరం ఇద్దామనుకుంది. ఇంతలో చటుక్కుని కరెంటు పోయింది. ఈ అమ్మాయి ఇట్లా ఈ వేలుకి అంటోంది కదా, కరెంటు పోయేసరికి ఉలిక్కి పడింది, ధామ్మని మోతొచ్చి కరెంటు పోయింది. ఈ ఉంగరం వేలు నుంచి ఎగిరి కింద పడిపోయింది. పడిపోయింది, ఏమో కెవ్వుమంది, కరెంటు పోయింది, ధామని మోతొచ్చేసరికల్లా ఆయన గబుక్కుని దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు. ఆయన పరిష్వంగంలో ఉండిపోతుంది కాసేపు. తర్వాత స్పృహ తెలుస్తుంది, కరెంట్ వస్తుంది, ఆమె చేతులు విడిపించుకుంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా ఉంగరం అంది. ఆ అమ్మాయి ఉద్దేశం ఉంగరం ఇద్దామనే, కానీ ఒక రకమైన బెదురు వచ్చేస్తుంది. తను ఏం చేయబోయింది, పరాయి మగవాడిని కౌగిలించుకుంది భయంతోటే. కానీ ఆయన భయంతో కౌగిలించుకోలే, అతనికి పంచప్రాణాలు ఉన్నాయి ఈ అమ్మాయి మీద. లోపల నుంచి ఒక దుడుకొచ్చి నేను వెళ్ళిపోతానని గబగబా అడుగులు బయటికి వేసింది. బయట కారు ఉంది, ఈ అమ్మాయిని తీసుకొచ్చింది ఆ కారులో. ఆ జీపులో కూర్చుని ఇంటికి వెళ్ళిపోయింది. మర్నాడు పొద్దున ఒక ఉత్తరం వస్తుంది, ఇతను పంపిస్తాడు ఆ ఉత్తరాన్ని. నన్ను క్షమించు, నీతో అనుచితంగా ప్రవర్తించానేమో, కానీ ఈ జ్ఞాపకమే నేను జీవించడానికి నాకు ఉపయోగపడుతుంది. నీ ఉంగరం దొరికింది, ఉంగరం ఉంచుకోవాలనిపించింది, కానీ నువ్వేమైనా ఇబ్బంది పడతావేమో ఈ ఉంగరం నేను ఉంచుకుంటానని ఉంగరం నీకు వెనక్కి పంపించేస్తున్నాను. ఏమైకి ఇవ్వాలనే ఉంది నిజానికి, తాతగా చేయించిన ఉంగరం ఇద్దామనుకుంది. తెల్లవార్లు నిద్ర పట్టదు. ఎవరైనా ఇంత ఇదిగా ప్రేమించచ్చా? ఆ వ్యక్తి కోసం వెతకడం, ఒక ఫోటో చూసి ఆ తీవ్రమైన ఆ ఆరాధనని దానిని ఒక తట్టుకోలేనట్టుగా అవుతుంది. కానీ ముందు వెనకగా ఉంది.
ఉమ్. ఈ ఉంగరం చూసింది దిగులుగానే ఉంది, ఉంగరం పెట్టుకుంది, అట్లా ఉన్నది. కొంచెం జ్వరం వచ్చేసింది, టెన్షను, ఆ ప్రెషర్కి. అయితే ఆ రోజు సాయంకాలం మర్నాడు అతను వెళ్ళిపోతున్నాడు, ఇవాళే ఫ్లైట్. మర్నాడు ఆ అమ్మాయి జ్వరంతో అట కూర్చుని రేడియోలో వార్తలు వింటుంటే రేడియోలో వార్తలు చెప్తారు, అమెరికా వెళ్తున్నటువంటి విమానం కూలిపోయిందని. ఆ విమానంలో భారతదేశంలో ఈ ప్రాజెక్టులన్నింటినీ చూసి రిపోర్టు రాయడానికి వచ్చిన శ్రీ హేస్టన్ గారు కూడా మరణించారు. పెద్ద పిచ్చికేక పెడుతుంది. ఇక మతిస్థిమితం కోల్పోతుంది. అయ్యో. అంత తనని ఆరాధించి ముందు రోజు మాట్లాడిన వాడు మర్నాడు లేడనే ఆ దాన్ని అమ్మాయి మనసు తట్టుకోలేకపోతుంది అనమాట. ఉమ్. ఆ భర్త మాత్రం ఇంత చక్కటిది, చక్క బుద్ధిమంతురాలు, మంచిగా వంట చేసి పెట్టింది, పరమ ప్రీతిగా ఉండే తన భార్యకి దిష్టి తగిలింది, అందుకే ఈ అమ్మాయికి మతిస్థిమితం పోయింది జ్వరం వల్ల అనుకుంటూ ఎన్నో ఊళ్ళు తిప్పాడు, కానీ ఆమె ఎప్పటికీ నార్మల్ కాలేదు. కథకంచికి మన ఇంటికి భలే ఉంది రమ్మగారు. డిఫరెంట్ స్టోరీ కదా. అవును అవును. ఈ మనుషుల్ని ప్రేమించటము, ఇలా ఏదైనా చూసి తీవ్రమైనది ఆ, అసలు ఉండదు జయ, తక్కువ, కదా రమ్మగారు. చాలా రియల్ లైఫ్ లో తక్కువ. చూడలేకపోతాం రియల్ కదా. లైఫ్ లో చూడలేం. ఆ రియల్ లైఫ్ లో చూసిన వాళ్ళు దేవదాసు లాంటి ప్రత్యేకమైన గాథలు అంతే కనపడతాయి కదా. అంతే అంతే. ఈ కథ బాగుంటుంది, చదవడానికి కూడా బాగుంటుంది. మీకు ఎక్కడైనా దొరికితే చదవండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.